నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఇస్ వర్మ. ప్రజెంట్ తెలంగాణ ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అలాగే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయింది కాబట్టి సంవత్సరంలో 6 గ్యారంటీలు నెరవేర్చారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజలకి ఏదైతే వాళ్ళు ప్రతి దానికి క్వశ్చన్ చేస్తా అంటూ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా ఎంతమంది కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మనకు రాబోతున్నాయి కాబట్టి 42 మంది దాకా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎందుకు బీఆర్ఎస్ దీనికి హైడ్రాకి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిల్లో ఎందుకు ముందంజగా ఉండడం లేదు. ఇలాంటి విశ్లేషణలన్నీ, ఈ విషయాలు క్లారిటీగా తెలుసుకోవడానికి ఈరోజు విఘ్నేష్ కుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. సో విఘ్నేష్ కుమార్ గారు నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు విఘ్నేష్ కుమార్. విఘ్నేష్ కుమార్ గారు, ఏంటి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ ఎలక్షన్స్కి సంబంధించి ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా కూడా పార్టీ అధికారులు చెప్తూ ఉంటారు. సో బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుందంటారా? అంటే ప్రజల వైపు క్వశ్చన్ చేస్తుందా? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ అసెంబ్లీకి ఇప్పటికీ రాకపోవడం కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది, బీజేపీ కూడా క్వశ్చన్ చేస్తుంది దీన్ని. సో దీన్ని ఈ స్థితిలో బీఆర్ఎస్ ముందుకు వెళ్ళబోతుందా? ఏ రకంగా ముందుకు వెళ్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే చేస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఇంకా గట్టిగా చేయాలి. హైడ్రాకి వ్యతిరేకంగా కానీ అట్లా చేస్తే ఇంకా ఆల్రెడీ సిటీలో ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్లో ఏంటంటే కాంగ్రెస్కి అంత పట్టు లేదు. ఇంతకుముందు అప్పుడు 2014 కన్నా ముందు ఉన్న పట్టు ఇప్పుడు లేదు. ఇంకా స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లో, డెప్త్ లెవెల్లో తీసుకెళ్తే ఏమన్నా కొంచెం సీట్లు పెరిగే అవకాశం ఉంది. మామూలుగా కూడా హైదరాబాద్ ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వెనుకబడింది, కానీ హైదరాబాద్లో ఆల్రెడీ మెజారిటీతోనే ఉంది. అసెంబ్లీ సీట్లు కూడా ఎక్కువగా వచ్చినాయి బీఆర్ఎస్కి సిటీలోనే. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? అంటే ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఎలాంటి వ్యూహం కాంగ్రెస్ వ్యూహరించుకుంది? అంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనుకుంది? అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ఇప్పటికి అసెంబ్లీకి రాకపోవడం, దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ వర్గీయుల్లో కేటీఆర్ ఎక్కువ పబ్లిక్లో తిరగడం, దేని గురించి అయినా క్వశ్చన్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మెయిన్గా కేసీఆర్ గురించి కూడా హైలైట్ చేస్తూ అసెంబ్లీకి ఇప్పుడు రాలేదంటూ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి బీఆర్ఎస్ ఏ రకంగా దీన్ని తీసుకుంటుంది? కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అంటారు? ఒక ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ ప్రజల తరఫున పోరాడితే బాగుంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ ఆయన ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ 2025 నుంచి వస్తారు అసెంబ్లీకి అన్నట్టు మేము కూడా వార్తల్లో విన్నాం. అయితే దాంతోపాటు ఇప్పుడు ఉన్న స్థానిక ఎలక్షన్స్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా చెప్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ, ఎందుకంటే సిటీలో మొత్తం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న చూసుకుంటే దానం నాగేందర్ గారు ఫుట్పాత్ మీద ఏదైతే ఉన్నాయో హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ ఫుట్పాత్ మీద ఏదైతే ఉన్నాయో చిరు వ్యాపారులు వాళ్ళని కూడా తొలగించడంతో కొంచెం వ్యతిరేకత అనేది ఏర్పడింది గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఏర్పడింది. దానివల్ల ఏదైనా బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ వీళ్ళకే సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది హైడ్రా విషయం కూడా నిన్న కూడా జరిగింది. నిన్న కూడా మన ఖైరతాబాద్ సనత్ నగర్ ఏరియాలో ఎక్కడో, ఖైరతాబాద్ చింతల్ బస్తీ ఏరియాలో వెళ్ళారు. దానం నాగేందర్ గారు వెళ్ళారు. సీరియస్గా చెప్పడం, అధికారులకు సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 6 నెలలు అయింది. 6 నెలలు అయినప్పటికీ 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ 9 నెలలు గడిచినప్పటికీ 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారంటీలు నెరవేర్చుకున్నారా? ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి కూడా రైతుల మీద, రైతుల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు క్లియర్గా. మరి దీని గురించి కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా? ఎఫెక్ట్ డెఫినెట్లీగా మీరు చెప్పినట్టు ఎఫెక్ట్ అవుతుంది. 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా అమలు కాలేదు. రైతు బంధు కానీ, ఇంకా ప్రజల్లో రుణమాఫీ కూడా కొంతమందికి అయ్యింది, కొంతమంది కాలేదని చాలామంది రైతులు చాలా వ్యతిరేకత అనేది ఉంది. విలేజెస్లో కానీ డిస్టిక్లో రైతుల పరంగా కూడా బాగా వ్యతిరేకత ఉంది. ఇది బేస్ చేసుకొని కేసీఆర్కి కొంచెం సానుభూతి కూడా బీఆర్ఎస్ పార్టీకి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దీని గురించి ఆల్రెడీ క్వశ్చన్ చేయడం, ప్రతి విషయంలో
ముందుకు వెళ్ళడం, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రతి విషయంలో పోరాటం జరుగుతుంది. అలాగే సో బీఆర్ఎస్ ఏదైతే ఈ ముందుకు వెళ్తూ ఉందో ఈ సంబంధించి బీజేపీ పార్టీ కూడా అంటూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు రెండు కలిసే ఉన్నాయి, కలిసి ఉండి డ్రామా ఆడుతుందని కూడా బీజేపీ చెప్తూ ఉంది. మరి బీజేపీ కూడా సంబంధించి ఇప్పుడు 42 సీట్లు ఏదైతే ఇక్కడ హైదరాబాద్ జెడ్పీటీసీ ఉన్నాయి ఆల్రెడీ, మరి మేము ప్రభుత్వంలోకి వచ్చాక మేము క్వశ్చన్ చేస్తాం, ప్రతిదానికి ప్రజల తరపున నిలబడతామని బీజేపీ చెప్పింది. మరి ఈరోజు ఏమయ్యారు అసలు? ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా ఇంత ఇష్యూ నడుస్తున్నప్పుడు ప్రజల తరపున ఒక్క బీజేపీ లీడర్ కూడా బయటకు వచ్చి క్వశ్చన్ చేసింది లేదు. మరి బీజేపీ ఏం చేస్తుందంటారు? బీజేపీ తరఫున దాదాపు 40-40+ కార్పొరేటర్స్ గెలిచినారు ఇక్కడ. ఇంచుమించు మేయర్ పదవి దాకా వచ్చి కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయినారు. అయితే వాళ్ళు బీజేపీ తరఫున కార్పొరేటర్లు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బాగా అంటే ప్రభుత్వ పరంగా హైడ్రాకి వ్యతిరేకత అనేది అంత పెద్ద ఎత్తున అయితే చేయలేదు. చిన్న చిన్న ధర్నాలు కానీ అట్లా చేసినారు కానీ అంత వ్యతిరేకత అయితే చేయలేరు. చేస్తే కొంచెం ఏమన్నా వాళ్ళకి సపోర్టివ్గా ఉండే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. ఇప్పుడు మేజర్గా ఇప్పుడు 150 సీట్లు, టోటల్ 150 సీట్లు దాకా ఉన్నాయి. 150 సీట్లలో మనకి 50 దాకా ఒక ఎంఐఎం, 42 to 50 దాకా ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 50 to 60 దాకా బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 50 సీట్లలో ఒక 20 to 30 సీట్స్ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో అయితే మొత్తానికి మంచి క్యాడర్ ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి లీడర్స్ కూడా ఉన్నారు ఏదైతే నగరంలో. నగరంలో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ దీన్ని ఎదుర్కోగలదా? కాంగ్రెస్ అదే చెప్తున్నా మీకు, 22 మ్యాక్సిమం 22 ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం హైడ్రా వ్యతిరేకత ఉంది కాబట్టి కొంచెం దాన్ని సానుకూలంగా చేసుకొని ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మంచిగా అమలుపరిచి హైదరాబాద్ సిటీకి మంచి బడ్జెట్ ఏదన్నా శాంక్షన్ చేసి డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్తే అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ దానికి చాలా టైం అయితే పడుతుంది, చాలా టైం కేటాయించబడుతుంది. ఒక 20 to 30 సీట్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాంగ్రెస్ సీట్స్. ఓవరాల్గా విఘ్నేష్ కుమార్ గారు, మీరు చాలా పొలిటికల్ విశ్లేషణలు చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది. సో మొత్తానికి ఈ సంవత్సరం కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఆ మార్క్ ఏ విధంగా ఉంది? మీ అభిప్రాయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన క్యాడర్ ప్రకారం ఆయన అయితే బాగానే డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు అన్నట్టు ఉంది స్టేట్ లెవెల్లో. కొత్త సీఎం కాబట్టి అంటే ఎక్స్పీరియన్స్ పర్సనే తను బాగా కష్టపడి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయ్యి ఎన్నో కష్టాలు ఎదుర్కొని సీఎం పదవి దాకా వచ్చినాడు. కూడా మామూలు మాట అయితే కాదు రేవంత్ రెడ్డి గారు. బట్ ఇంకా పబ్లిక్లో అనేది కొన్ని విషయాలు, హైడ్రా లాంటి విషయాలు ఇట్లాంటివి రావడం వల్ల కొంచెం వ్యతిరేకత ఉంది. దాన్ని కొంచెం బాగా విశ్లేషించి ఎక్కడ ఏదైతే కరెక్ట్ చేయగలుగుతామో పబ్లిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుట్పాత్ మీద చిరు వ్యాపారాలు ఉన్నారు, చిన్న బిజినెస్లు పెట్టుకొని ఉంటారు, దాని విషయంలో కానీ కొంచెం చూసుకొని ఆయన వివరిస్తే కొద్దిగా పార్టీకి అనేది సపోర్ట్. ఆల్రెడీ వేరే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, దీని గురించి నెగిటివ్గా మాట్లాడడం జరిగింది, చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది, చాలా మంది అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ దాన్ని ఆపడం అనేది జరగదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఘంటాబద్ధంగా చెప్తుంది. మరి దీని గురించి ప్రజల్లో వ్యతిరేకత, ఎక్కడైతే నిజంగా అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని పర్ఫెక్ట్గా వీళ్ళు నిజంగా అక్రమ కట్టడాలు ఉన్నాయి ఏదైతే కబ్జాలు చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్లో అక్రోచ్మెంట్ చేసుకొని ఏదైతే కట్టుకున్నారో వాళ్ళని నిజంగా వాళ్ళు తొలగిస్తూ ఉంటే పబ్లిక్లో నమ్మకం అనేది ఏర్పడుతుంది. పరిధిలో చెరువు కుంటలు ఈ పరిస్థితిలో ఉన్న ఆ ఏరియాల మట్టికి డిమాలిష్ చేస్తామనే దానికి ఎవరైనా దానికి అంగీకరించారు. దీనికి సంబంధించి ఆపకుండా టైం ఇవ్వకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా చెప్తూ ఉన్నారు. అవును, చాలామంది పబ్లిక్లో వ్యతిరేకత ఏంటంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఎవరైతే కట్టుకొని ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళ వ్యతిరేకత ఏంటంటే నోటీసులు ఇచ్చి కొంచెము టైం ఇస్తే బాగుండు అన్నట్టు కూడా చాలామంది రిప్రజెంటేషన్ వచ్చినాయి. దాంతోపాటు ఇప్పుడు అట్లా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో అవి కాకుండా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎన్నో అక్రోచ్మెంట్ జరిగినాయి, వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి. ఇంకొంతమంది పర్సనల్ ల్యాండ్స్ కూడా కొంతమంది అక్రమెంట్ జరిగినాయి, దాని గురించి కూడా హైడ్రా పట్టించుకుంటే బాగుంటుంది అనేసి అంటున్నారు పబ్లిక్ నుంచి.
ఇప్పుడు విఘ్నేష్ కుమార్ గారు, మీరు ఈ పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నారు. Yes. అంటే మీరు దేని గురించి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? పొలిటికల్ ఎంట్రీ ఏమైనా చేయాలనుకున్నారా? దీనికి ఏ రకంగా సపోర్ట్ తీసుకున్నారు? ఇన్స్పిరేషన్ స్టార్టింగ్లో నేను కొన్ని ఇయర్స్ కింద 2012 లెవెల్ నుంచి బజరంగలో నేను యాక్టివ్గా ఉండేవాడిని. దాని తర్వాత మేము 2014లో బీజేపీకి సపోర్ట్ చేసినాము. ఓకే. దాని తర్వాత ఇప్పుడు 2018-19లో బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం జరిగింది. నాకు మెయిన్లీ ఏంటంటే ఇన్స్పిరేషన్ నాకు రిలేటివ్స్ అవుతాడు, మామ అవుతాడు, తను చింటూ అనేసి నీలం రతన్ కుమార్, బోరబండ చింటూ అంటారు. తను కొంచెం నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు నా లైఫ్లో. పొలిటికల్గా ఏమైనా ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు పొలిటికల్గా అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంతమంది అంటే ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ కార్పొరేటర్ క్యాండిడేట్ కానీ ఉంటే వాళ్ళకి మేము ఎలక్షన్ స్ట్రాటజీస్ కూడా చేస్తుంటాం. పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎలక్షన్ స్ట్రాటజీస్ కూడా చేస్తుంటాము. దాని ప్రకారం కొంతమంది క్యాండిడేట్స్ని మేము గెలిపించడం జరిగింది, పర్సనల్గా సపోర్టివ్గా ఉండి అట్లా చేస్తుంటాం. ఇంకొకటి, ఇప్పుడు విజయలక్ష్మి ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఏదైతే విజయలక్ష్మి ఉన్నారో ఆవిడ మేయర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఆవిడ గెలవడం జరిగింది. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక వ్యూహం రచిస్తుందని ఒక వార్త అనేది బయటకు వస్తుంది. ఏదైతే విజయలక్ష్మిని గద్దె దింపితే ఆ వ్యూహాన్ని రచించుకొని ఎలక్షన్స్ పెట్టుకొని వాళ్ళు ఏమన్నా దాని గురించి బీఆర్ఎస్ దీనివల్ల ఏమైనా లబ్ధి చెందే అవకాశం ఉందా? లేదు. విజయలక్ష్మి గారు ఇప్పుడే ప్రస్తుతం ఉన్న మేయర్ గారు వాళ్ళ ఫాదర్ కేకే ఎవరైతే ఉన్నారో కేశవరావు గారు, కేశవరావు గారు ఎన్నో ఇయర్స్ నుంచి కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడు, వీళ్ళందరితో పాటు చాలా సీనియర్ నాయకుడు. ఆయన ఎన్నోసార్లు ఎన్నో పదవులు అనుభవించినారు. మేడం విజయలక్ష్మి గారు అయితే ఇప్పుడు ఆమె మీద ఏదైతే వ్యూహం చేద్దాం అనుకుంటున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, అదైతే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఆమె అఫీషియల్గానే కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్టర్ ది ఎలక్షనే ఏదైనా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇప్పుడు మా ఫిబ్రవరి మార్చ్ లోపు దగ్గరనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది నిజమేనంటారా? బీఆర్ఎస్ ఈ వెనక నుంచి రాజకీయం చేస్తూ ఆమెను గద్దె దించాలనే ప్లాన్ అనేది ఉన్నదన్నాడు, వాస్తవమైనది? ప్లాన్ అనేది ఉంది అన్నట్టుగా న్యూస్లో బాగా స్ప్రెడ్ అయింది. ఐ మీన్ గద్దె దించడం మేము చేస్తాము అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తుండొచ్చు. బట్ అది అయ్యే అవకాశం అయితే లేదు. తను మేయర్ ప్లస్ ఇంకోటి బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్లో ఎంతోమంది ఇప్పుడు జాయిన్ అయినారు. కాబట్టి మెజారిటీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లీడర్స్. 12 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు దాకా ఉంటారు. అంటే దగ్గర 4,000 నుంచి 5,000 కోట్ల బడ్జెట్ వరకు కూడా ఆమె హ్యాండ్ ఓవర్లు ఉంటుంది. సో ఆమె ఏదైనా చేస్తే దానివల్ల కూడా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వల్ల ఏమైనా ప్లస్ ఉంటుందని బీఆర్ఎస్ వ్యూహం అని కూడా వార్తలు అనేది వస్తున్నాయి. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ వార్తని స్ప్రెడ్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందా దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఇలా చేయడం? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆఫ్టర్ ద ఎలక్షనే ఇప్పుడు పదవి అనేది అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ 5 yearsకి ఉంటుంది కార్పొరేట్ ఎలక్షన్స్ అనేది. దాని తర్వాతనే మేయర్ అనేది చేంజెస్ అయ్యి ఎవరైతే ఎక్కువ సీట్స్ గెలుస్తారో దాన్ని బట్టి అప్పుడు మేయర్ అనేది డిసిజన్ ఉంటుంది. అప్పటిదాకైతే వీళ్ళు ఎన్ని వ్యూహాలు చేసినా కానీ న్యూస్ స్ప్రెడ్ చేసినా కానీ అది ఏం అయ్యే అవకాశాలు లేదు. కానీ సిటీలో ఏంటంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు దానివల్ల ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయి, బీఆర్ఎస్ సీట్లు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామీణంలో ఆల్రెడీ వీక్ అయింది. సో మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ రకంగా ప్లస్ పాయింట్ ఏముంది? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వాళ్ళు పోటీ చేసి గెలవాలంటే ఏ రకమైన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ ఏంటంటే 6 గ్యారంటీలు అమలు చేయలేదు అనేసి చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఉంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్. మెయిన్లీ హైడ్రా ఎఫెక్ట్ ప్రజల్లో ఏంటంటే దుష్ప్రచారం కూడా జరుగుతుంది. హైడ్రా వస్తుంది, మీ ఇల్లులన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టుగా కొంచెం ఆ దుష్ప్రచారం కూడా జరుగుతుంది. యాక్చువల్ హైడ్రా పెట్టింది ఓన్లీ FTL పరిధిలో, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అక్రోచ్ చేస్తే వాళ్ళకి మాత్రమే వాళ్ళు డిమాలిషన్ చేస్తారు. హైడ్రా నుంచి అఫీషియల్గానే డిమాలిషన్ చేస్తారు. కానీ పబ్లిక్లో కొంచెము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొద్దిగా వ్యతిరేకంగా చెప్తున్నారు, ఇట్లా మీ ఇల్లులు కూడా పోతాయి, వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంచెం న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పేదల ఇల్లులు కూలగొట్టడం అనేది మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన చేస్తా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే తీరు, అది ఎంతవరకు కరెక్ట్? పేదల పట్ల చేయడం అనేది కరెక్ట్ అంటారా ఇది? ఇప్పుడు ఏదైతే మూసీ నది ఒడ్డున ఉన్న FTL పరిధిలో కానీ ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులు ఎవరికైతే డిమాలిషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా
డబల్ బెడ్రూమ్ కానీ ఇందిరం మిల్లులు కానీ వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా ఇచ్చి మరీ శాంక్షన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తున్నారు. మామూలుగా మనం ప్రతి ఎలక్షన్స్లో చూస్తాం, ప్రతి పార్టీ ఏ పార్టీ వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అధికార పార్టీకే సపోర్ట్ చేయడం మనం చూసాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రాకి సంబంధించి కావచ్చు, రైతు బంధు ఇలాంటివి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఎంఐఎం క్వశ్చన్ చేస్తుందా? ఎంఐఎం కూడా కాంగ్రెస్తో పాటు సపోర్ట్లో ఉందా? స్టార్టింగ్లో అయితే క్వశ్చన్ చేసింది ఎంఐఎం పార్టీ, కొద్దిగా వాళ్ళు వ్యతిరేకంగానే ఇట్లా చేయకూడదు అనేసి క్వశ్చన్ చేసింది. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వ్యతిరేకించింది. బట్ కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు ఎంఐఎం పార్టీ నుంచి అంటే, మేము గవర్నమెంట్ నుంచి సఖ్యతగా ఉండి గవర్నమెంట్ నుంచి మేము వర్క్స్ చేయించుకుంటున్నాం, ఓల్డ్ సిటీని మేము డెవలప్ చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఎంఐఎం పార్టీ నుంచి చెప్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ స్థానిక లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వానికి ఎంఐఎం సపోర్ట్ ఇస్తుందో ఆ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఏదైతే ప్రతిపక్ష పార్టీలకి వీటికి అవకాశం లేదు. ఎంఐఎం పార్టీ అధికార పార్టీకే సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ అంతా అధికార పార్టీకి ఉంటుంది. మరి దీనివల్ల ఏమన్నా కాంగ్రెస్కి బలం చేకూరే అవకాశం? కొన్ని డివిజన్స్లో, కొన్ని కాన్స్టిట్యున్సీలో, కొన్ని డివిజన్లో ప్లస్ అయ్యే అవకాశం ఉంది, డెఫినెట్లీ ఉంది. అదే 30 to 40 అట్లా ప్లస్ అయ్యి సపోర్ట్ ఇస్తే ఒక 30 నుంచి 40 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఇస్తే. కానీ వాళ్ళ సీట్లు ఒక 40 to 50 సీట్లు అయితే ఎక్కడైతే ఎంఐఎం స్ట్రాంగ్ ఉందో వాళ్ళ 50 సీట్ల దాకా అయితే వాళ్ళది గెలుస్తుంది, 100% గెలుస్తుంది ఓల్డ్ సిటీలో ఎంఐఎం అనేది, ఎంఐఎం కార్పొరేటర్ సీట్లు. మిగతా ఇప్పుడు కొన్ని సీట్లు ఏమో వ్యతిరేకత ఉన్న చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకు ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ సీట్లు కూడా బాగానే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బీజేపీ కూడా బాగానే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ సీట్లే వచ్చేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతి బీజేపీ పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ విషయం అయితే వాళ్ళు చేయాల్సిన పథకాలు అమలు చేయకుండా, జరిగిన వాస్తవాలు చెప్పకుండా ఏదైతే డైవర్ట్ చేస్తూ కేసులు పెట్టడం, మనం రీసెంట్గా చూస్తాం అల్లు అర్జున్ కేసు కావచ్చు, ఇలాంటి డైవర్ట్ చేస్తూ వార్తలు కూడా చూస్తూ ఉన్నాం మనం. ప్రజలు కూడా దానికి స్పందిస్తూనే ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన వాటి గురించి క్వశ్చన్ చేయకుండా అసెంబ్లీ సమయాన్ని కూడా వృధా చేస్తూ ఇలాంటి వాటికి కేటాయిస్తున్నారని చెప్పి కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. ఇది కరెక్టేనంటారా? ఇప్పుడు వాళ్ళది కరెక్టా అనేది ఇప్పుడు అల్లు అర్జున్ కరెక్టా చెప్పలేము, ఎందుకంటే ఒక ప్రాణం వాస్తవం అది. అంటే అల్లు అర్జున్ కరెక్టా అనేది ప్రభుత్వం కరెక్టా అనేది క్వశ్చన్ కాకపోయినా ఎవరు అంటే వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ సమయాన్ని వృధా చేస్తున్న ప్రజాపాలనలో ప్రజలకి సంబంధించి చేస్తా అంటాం, హైడ్రాకి సంబంధించి మాట్లాడడం, ఇలాంటి సమస్యలు పక్కన పెట్టి ఈ టాపిక్ ని హైలైట్ చేస్తూ 24 గంటలు అవే వార్తలు మనం చూస్తున్నాం. దాని గురించి హైలైట్ చేస్తూ మాట్లాడడం కూడా ప్రభుత్వం ఎటువైపు వెళ్తుందంటూ కూడా ప్రజలు క్వశ్చన్ చేశారు. దీని గురించి ఏమంటారు? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో సపరేట్గా దానికి టైం కేటాయించి అల్లు అర్జున్ టాపిక్ కానీ వేరే ఇష్యూస్ కానీ టాపిక్ కేటాయించడం వల్ల సమయం పబ్లిక్లో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే మా సమయం విలువైన సమయం వృధా అవుతుంది ఈ టాపిక్ మాట్లాడడం వల్ల అన్నట్టు అనుకుంటున్నారు. అదొకటి. ఇంకోటి ఏదైతే రేవతి సంథింగ్ ఆమె చనిపోయింది, ప్రాణం విలువ కూడా ఎక్కువ, సరైన జాగ్రత్తలు తీసుకోలేదు, ప్రాణం విలువ కూడా ఎక్కువ. అదే రోజు బెనిఫిట్ షో రోజు అదే రోజు ఒకటేసారి పబ్లిక్ వెళ్ళడం వల్ల దుర్ఘటన అనేది జరిగింది. దుర్ఘటన అది జస్ట్ యాక్సిడెంటల్లీ జరిగింది, కావాలని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, కావాలని ఎవరు చేసింది లేదు, అట్లాంటివి జరిగింది. మొన్న తిరుపతిలో కూడా మనము క్యూ లైన్స్ వద్ద వైకుంఠ ఏకాదశి కన్నా ముందు టికెట్స్ ఏదైతే ఇద్దాం అనుకున్నా 6 మంది దాకా చనిపోయినారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కొన్ని జాగ్రత్తలు నిర్లక్ష్యం అక్కడ క్లియర్ గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఏపీలో తిరుపతిలో జరిగింది ఏదైతే ఉందో అధికార నిర్లక్ష్యం క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నాం అనేటప్పుడు ఎంతమంది పబ్లిక్ వస్తారనేది ఒక అవగాహన అక్కడ ఉన్న అధికారులకి ఖచ్చితంగా ఉండాలి. కానీ అది లేకుండా సడన్ గా ప్రకటించడం, అది రాత్రికి రాత్రి చెప్పడం, అక్కడ జనాలు గుమ్మిగూడి రావడం, దాని వల్ల తొక్కిసలాట జరిగింది. అది అధికారుల నిర్లక్ష్యం క్లియర్ కనబడుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో అది ఒక వారం పాటు 15 రోజుల పాటు దాన్ని సాగదీస్తూ ఒక హైలైట్ చేస్తూ కొంతమందికి అనుమానాలు కూడా రేకెత్తాయి. ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఏదైతే బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది, ఒక పబ్లిక్ స్ట్రాటజీ ఏదైతే
ప్రమోషన్ లాగా క్లియర్గా కనబడుతుందని కూడా వ్యతిరేకత వచ్చింది. మరి ప్రభుత్వం దీని గురించి ఎందుకు అవగాహన లేకుండా ఇలా ప్రవర్తించింది అంటారు? ప్రభుత్వం అంటే చర్యలు తీసుకుంది, ఏదైతే విషయం దుర్ఘటన జరిగింది చర్యలు తీసుకుంది, వాళ్ళకి తగిన సాయం చేయాలని డిమాండ్ చేసింది. అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళకి సాయం చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన వాళ్ళకి సాయం చేయడం 25 లక్షలు సంథింగ్ చెక్ ఇచ్చి 50 లక్షల దాకా మళ్ళీ సపోర్ట్ చేసి సాయం చేశారు. కానీ ఇట్లాంటి సంఘటనలు ఫ్యూచర్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఇప్పుడు వీళ్ళైనా ఫ్యూచర్లో వేరే వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. బెనిఫిట్ షోస్ అనేసి బెనిఫిట్ షో ఏదైతే ఉన్నాయో రద్దు చేస్తున్నామని కూడా అసెంబ్లీలో చెప్పారు. ఇంకోటి టికెట్ల విషయంలో కూడా వాళ్ళు మేము ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాము, అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాము, టికెట్ రేట్లు పెంచండి అంటే కూడా సామాన్య ప్రజలు చూసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ పూర్ ఫ్యామిలీ కానీ సామాన్య ప్రజలే ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళు టికెట్ రేట్లు పెంచకుండా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు గ్రేటర్లో రాజకీయాలు కొన్ని కుటుంబాలకు మధ్యలోనే ఉంది, కొన్ని కుటుంబాల మధ్యలోనే ఉంది గ్రేటర్లో. మరి ఆ కుటుంబాల మధ్యలో ఉండిపోయింది కాబట్టి పరిమితి స్థాయి ఏ స్థానానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ గ్రేటర్లో? కుటుంబాల పరిధి అంటే అర్థం కాలేదు. ఇప్పుడు కొంతమంది కుటుంబాల పరిధిలోనే గ్రేటర్ ఎలక్షన్స్ ఇప్పుడు నెలకొన్నాయి. మరి వాళ్ళని తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అంటారు? అంటే ఆ కుటుంబాల మధ్యలోనే ఉన్నాయి రాజకీయాలు కాబట్టి ఎవరు దీని గురించి ముందుకు రాబోతున్నారు అంటారు? కాంగ్రెస్ నుంచి అంటున్నా. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న దానికన్నా అయితే స్ట్రాంగ్ అయితే లేదు. డిస్టిక్లో ఉన్నంత స్ట్రాంగ్గా గ్రేటర్ హైదరాబాద్లో లేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బిఫోర్ ఎలక్షనే పార్టీ మీద దృష్టి పెట్టి కొంచెం గ్రౌండ్ లెవెల్గా పాత కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్లో వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి యాక్టివేట్ చేయడం, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం, కాంగ్రెస్ని మళ్ళీ అందరు ఎవరైతే తిరిగి వేరే పార్టీలకు వెళ్ళినారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి సొంత పార్టీకి తెచ్చుకొని సమీకరణలు చేసుకొని దాన్ని బట్టి చేస్తే పార్టీ స్ట్రాంగ్ అయ్యి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కొంచెం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? మున్సిపల్ చైర్మన్ అయితే ముగ్గురు మధ్యలో అయితే ఉంది. ముగ్గురు మధ్యలో మీన్స్ 3 పార్టీల మధ్యలో ఉంది. మేబీ అది బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రావడం వల్ల బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కొన్ని సీట్లు 30 సీట్లు 40 సీట్లు డివైడ్ అయిపోయి కొంచెం బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఎంఐఎం సీట్లు ఒక 50 దాకా గెలుస్తుంది కాబట్టి ఈ ముగ్గురు పార్టీలో కానీ వీళ్ళు ముగ్గురు కాకుండా లేకపోతే ఎంఐఎంకి కూడా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేయర్ సీట్ అనేది ఫ్యూచర్లో. ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పుంజుకోవాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తుంది. గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా 40 సీట్ల వరకు గెలుచుకుంది. మరి ఇప్పుడు ఏ రకమైన బీజేపీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు రాబోతుంది అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కొంచెం చెప్పి ప్రజల్లో కొంచెం తీసుకెళ్తే కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నార్త్లో ఉన్నంత స్ట్రాంగ్గా బీజేపీ సౌత్లో అయితే లేదు. ఎంపీ ఎలక్షన్ మట్టుకు వచ్చేస్తే ఎంపీ ఎలక్షన్ అంటే మోడీ గారు చరిష్మాతోని సెంట్రల్ గవర్నమెంట్ చరిష్మాతోని కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎంపీ సీట్లు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి కార్పొరేటర్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే కానీ లోకల్ పర్సన్నే చూసి ఎన్నుకుంటారు ప్రజలు. ఇప్పుడు ఈ జనవరి 26 నుంచి కూడా మిగతా పథకాలన్నీ అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. మరి 26 నుంచి ఆ పథకాలు అమలు అవబోతున్నాయి అంటారా? అంటే కాంగ్రెస్ ఏ రకంగా వ్యూహం అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది? 26 తర్వాత నుంచి రేషన్ కార్డులు కూడా మేము అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు. పాత రేషన్ కార్డులు ఎవరైతే కొత్త కార్డులు మేము అమలు ఇస్తామని చెప్పినారు. దాంతోపాటు ప్రజలు సామాన్యంగా ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పరిష్కరించుకుంటే కొంచెం అవకాశాలు అనేది బాగున్నాయి కాంగ్రెస్కి. వ్యతిరేకత మెయిన్లీ ఏంటంటే హైడ్రా విషయంలో కానీ కొన్ని విషయంలో బాగా వ్యతిరేకత అనేది వచ్చింది పబ్లిక్ కన్సర్న్ ప్రకారం. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అంటారా? ఇది అంటే ప్రతిపక్షానికి ఇప్పుడు ఏదైతే ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడం కూడా అధికార పార్టీ బీజేపీ పార్టీ కూడా దీని గురించి క్వశ్చన్ చేస్తుంది. మరి దీనివల్ల మైనస్ అని అంటారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? కొంచెం అది నష్టపరంగానే కనిపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎంత తిరిగినా కానీ కేసీఆర్ గారు ఒక్క పబ్లిక్ బహిరంగ సభ కానీ అట్లాంటివి చేసినప్పుడు దాని వాల్యూ ఆయన ఇచ్చే స్పీచ్ కానీ పబ్లిక్లో బాగా డెప్త్గా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం కరోనా టైంలో కూడా చూసినాం. కరోనా టైంలో చూసినప్పుడు వేరే స్టేట్ సీఎం కన్నా
ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యము కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో చాలా డిఫరెంట్గా ఉండదు. ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ, ఆయన ఇచ్చిన ధైర్యం కానీ పబ్లిక్లో ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఆయన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ అనేది ఇప్పుడు కాకుండా పాత పేరే టీఆర్ఎస్ గానే వాస్తవాలు అంటారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి మారుస్తాము అని కూడా అంటూ ఉన్నారు. ఒక వార్త వచ్చింది. మరి అది ఎంతవరకు నిజం? పార్టీ వర్గులు నిజమే కన్ఫర్మేషన్ చేశారా? ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అనేది పేరే వాళ్ళకి బాగా కలిసి వచ్చింది ఇంతకుముందు కన్నా. అయితే టీఆర్ఎస్ అనే పేరు మీదనే ఈయన కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటికి వచ్చి ప్రజల్లో తిరగడం కానీ, ప్రజల్లో కలవడం కానీ స్టార్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్కి ఎవరు ఎదుర్కోలేరు. మరి ప్రజల్లో కేసీఆర్ కుటుంబ పాలన పైన ఇంకా వ్యతిరేకత అనేది అలాగే ఉందని కొంతమంది అంటున్నారు. ఎస్, వ్యతిరేకత కూడా ఉంది, సానుకూలత కూడా ఉంది. బట్ కుటుంబ పాలన కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబ పాలనే జరుగుతుందంటూ కూడా ఫస్ట్ నుంచి ఇతర పార్టీలు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా క్వశ్చన్ చేసింది. మరి అది ఎంతవరకు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి కావచ్చు, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి కావచ్చు, ఆ వ్యతిరేకత అనేది ప్రజల్లో తగ్గిందా? అదే బీఆర్ఎస్ ఏ రకంగా దాని గురించి క్లారిటీ తీసుకుంటే అయితే కొంతమంది పబ్లిక్ ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా బీఆర్ఎస్ఏ బాగుండు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే వ్యతిరేకత ఉన్నందుకు ఇప్పుడు ఆయన కన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుండు అని కొంతమంది కూడా అట్లా కూడా అనుకుంటారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, తప్పులు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి, క్వశ్చన్ రేజ్ చేస్తుంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి సమాధానాలు చెప్పుకుంటూ ఉందో మనం చూస్తున్నాం వాస్తవంగా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే వాళ్ళు వ్యవహరించే తీరు కావచ్చు, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి తిరగకపోవడం కావచ్చు, ఇవన్నీ మైలేజ్ కాబోతున్నాయేమో కదా కాంగ్రెస్కి. ఎస్, కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ ఇదే. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత తీసుకొని ముందుకొచ్చి ప్రజల తరఫున కొంచెం పోరాడితే కొంచెం ఆ లుక్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు వస్తున్నారు, తిరుగుతున్నారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు తిరుగుతున్నారు, కానీ కేసీఆర్ గారు వచ్చిన ఎఫెక్ట్ అనేది వేరే ఉంటుంది ప్రజల్లో. ఆయనకు ఒక లెజెండ్గా ఒక బ్రాండ్ అనేది ఉంది తెలంగాణలో, గుర్తింపు అనేది ఉంది దేశవ్యాప్తంగా కూడా. హైడ్రా ఎఫెక్ట్ కానీ ఇట్లాంటివి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళు క్యాచ్ చేసుకొని ముందుకు వస్తే కొద్దిగా ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది బీఆర్ఎస్కి. ఇప్పుడు ప్రజెంట్ అదే కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ ఉంది ఆయన రాకపోవడం వల్ల. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి అంటే ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఒక ఉదాహరణ మీకు ఉంటుంది కాబట్టి ఎన్ని వచ్చే అవకాశం ఉంది మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 150 సీట్ల దాకా ఉన్నాయి. మొత్తం 150 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బైఫెరికేషన్ చేసి డీలిమిటేషన్ చేసి కొన్ని సీట్లు పెంచుతామని కూడా చెప్పారు, బట్ ఇంకా పెంచలేదు. అది పెంచే అవకాశం ఉంది. అయితే ఎంఐఎంకి వచ్చేసేసి వాళ్ళకి నియర్లీ 7 ఎమ్మెల్యేస్ దాకా ఉన్నారు. ఆ 7 ఎమ్మెల్యేస్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరిధిలో 42 to 50 సీట్ల దాకా ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్నాయి. 40 నుంచి 50 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ రకంగా ఉండొచ్చు. కాంగ్రెస్కి సపోర్టివ్గా ఇస్తే కొంచెం ఎంఐఎం సపోర్ట్ హైదరాబాద్లో ఒకవేళ ఇచ్చినట్టయితే వీళ్ళిద్దరు టైప్ అయి కొన్ని సీట్లు వస్తే 30 నుంచి 40 దాకా సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్. ఇంకా బీఆర్ఎస్కి పాత సీట్లు ఏవైతే ఉన్నాయో అవి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, 30 to 40. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలుస్తుంది ఆటోమేటిక్గా. ఎంఐఎం కాంగ్రెస్ కలుస్తుంది. ఫ్యూచర్లో ఎంఐఎం అండ్ కాంగ్రెస్ సపోర్ట్ చేసుకొని మేయర్, అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉన్నట్టు 2 years మేయర్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకొక 2 years 3 years ఎంఐఎం వాళ్ళు మేయర్ పోయే అవకాశం ఉంది. మేయర్ సీట్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా అధికారం కాబట్టి అధికార పార్టీకే సపోర్ట్ చేసుకొని వాళ్ళకి ఇప్పుడు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం మేము సపోర్ట్ చేస్తున్నామని ఎంఐఎం పార్టీ చెప్తుంది. ఓవరాల్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ బీఆర్ఎస్కి అయితే ఎటువంటి కలిసి వచ్చే అవకాశం లేదు, బట్ ప్రయత్నం చేస్తే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. అవకాశం. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో ఎంఐఎంతో కలిసి ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 9 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పాలనలో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కావచ్చు,
వ్యాపారాలు కావచ్చు, హైదరాబాద్ సిటీలో నగరంలో నడిబొడ్లో ముఖ్యంగా ఫ్లాట్స్ ఏదైతే బిల్డర్స్కి చాలా ఎఫెక్ట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ బిజినెస్ అంతా ఇప్పుడున్న ప్రభుత్వం వల్లే డిమాలిష్ అయిందా, బాగా తక్కువైపోయింది బిజినెస్? హైదరాబాద్లో ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 60 floors 100 floors కానీ అట్లాంటివి బాగా కన్స్ట్రక్షన్ అనేది బాగానే జరిగినాయి. బీఆర్ఎస్ హయాంలోనే బాగా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. తర్వాత హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు, కొన్ని ఇష్యూస్ వల్ల రియల్ ఎస్టేట్ అనేది బాగా పడిపోయింది. అప్పుడున్నంత అయితే లేదు. ఒక 2 years బ్యాక్ ఉన్నంత రియల్ ఎస్టేట్ అంత ఊపు అయితే లేదు. సో తగ్గింది. మేబీ హైదరాబాద్ ఎవర్ గ్రీన్ కాబట్టి ఫ్యూచర్లో పెరిగే అవకాశమే ఉంది. అంటే ఫ్లాట్లు అవన్నీ కూడా సేల్ అవుతాయి, బట్ కొంచెం టైం పట్టవచ్చు. అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్లో అవుతుంది, కానీ మళ్ళీ హైప్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం బీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకుంటే లోక్సభ నుంచి అసెంబ్లీ వరకు కూడా 0 స్థాయికి వెళ్ళిపోతుంది. సో మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, దీని గురించి ఏ రకంగా వ్యూహం రచయించి వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే క్యాడర్ కూడా ఆల్మోస్ట్ మీకు విలేజెస్లో, పల్లెటూరులో మనకి క్యాడర్ అనేది ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ చాలా వెనుకంజలో ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటికి వచ్చి కొంచెం ప్రజల్లో తిరిగి ఆయన ఎఫెక్ట్ అయితే వేరే ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చి తిరిగి ప్రజల్లో తిరిగితే, కొంచెం బస్ యాత్ర అట్లాంటివి తిరిగితే బాగానే సీట్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో మనకి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో, తెలంగాణ అమరవీరుల స్తూపం కావచ్చు, ఇలాంటి చాలా ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తెలంగాణ ప్రజలకు కూడా అవగాహన ఉంది. తెలంగాణ తల్లి అంటే ఏంటి, అమరవీరుల స్తూపం అంటే ఏంటో తెలుసు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్చి మళ్ళీ ప్రతిష్ఠించడం, ఇలాంటివన్నీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళినాయి, పాజిటివ్గా వెళ్ళినాయి? ఇవన్నీ ఒక 50% పాజిటివ్ వెళ్ళినది, 50% నెగిటివ్ కూడా వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళ పెద్దలు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ తల్లి విగ్రహంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చాకలి ఐలమ్మ వాళ్ళ స్టైల్లో అట్లా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం కన్నా ఇప్పుడు కొంచెం న్యాచురల్గా మేము ఏర్పాటు చేసినాము. వాళ్ళ ఉనికి వాళ్ళు చాటుకుంటున్నారు. అంటే ఇప్పుడు గుర్తింపు అనేది ఇంతకుముందు కన్నా. కానీ ఇప్పుడు విఘ్నేష్ గారు, నేను క్లియర్గా అడుగుతున్నాను ఏంటంటే, తెలంగాణ తల్లి అనేది ఒకటే ఉంటుంది. ఏదైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యమ పార్టీగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులు అయితే చెప్తున్నారో, వాళ్ళు అప్పుడు స్థాపించారు. అది తెలంగాణ తల్లిగా అందరూ యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ ప్రజలందరికీ ఒక ముద్ర అనేది పడింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఇలాంటివన్నీ చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. దీని గురించి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తుందంటారు? అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో అయితే బాగానే ప్రజల్లో నుంచి కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఏదైతే విగ్రహం ఉందో దాన్ని అందరూ మైండ్లో కూడా యాక్సెప్టెన్స్ అయిపోయి అదే ఏకీభవించి ఇట్లనే తెలంగాణ తల్లి అంటే ఇట్లనే ఉంటుంది అన్నట్టు మైండ్లో డిసైడ్ అయిపోయి ఉన్నారు. కొంచెం ఏంటంటే వీళ్ళు పబ్లిక్లో కొద్దిగా వ్యతిరేకత ఎట్లా వచ్చిందంటే, విగ్రహం అంతా ఓకే కానీ చెయ్యి ఇట్లా ఉండడం వల్ల కాంగ్రెస్ గుర్తు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. బతుకమ్మ కూడా పెడితే బాగుండు అన్నట్టు అనుకుంటున్నారు. వ్యతిరేకత అనేది వచ్చింది. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర, అలాగే ముషీరాబాద్ నుంచి మోటా గోపాల్, ఇలాగా సనత్ నగర్ నుంచి మనకి తలసాని గారు, ఇలా జూబ్లీ హిల్స్ నుంచి మాగాంటి, మరి ఇలా చాలామంది కూకట్పల్లి నుంచి కూడా కృష్ణ, ఇలా వీళ్ళందరూ కృష్ణారావు గారు ఇలా అంతా చేస్తూ ఉన్నారు. మరి ఈసారి ఎవరు ఉంటుంది అంటారు, గెలిపి ఎవరు ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో అనేది? ఇంకా మనకి ఇంకా టైం ఉంది, ఇంకా 4 years టైం ఉంది కాబట్టి మన అప్పుడున్న సామాజిక అంటే ఇప్పుడు ప్రజల్లో వీళ్ళకున్న ప్లస్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి కదా, అవి ఏ రకంగా ఉన్నాయి వీళ్ళ మధ్యలో? దానం నాగేంద్ర ఆల్రెడీ మనం చూసాం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వస్తానని చెప్తూ కూడా రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజం అంటారు?
అంటే వ్యతిరేకత అంటే మామూలుగా అంటే పార్టీలో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అన్ని పొలిటికల్ పార్టీలో కూడా ఉంటాయి. కానీ ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారు అయితే పోనివ్వరు. ఆయన సేమ్, ఎందుకంటే ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నో ఇయర్స్ నుంచి కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళే అవకాశాలు అయితే కనబడట్లేవు. బట్ న్యూస్లో అయితే వస్తుంది, మేబీ ఏదైనా జరగవచ్చు. చాలామంది అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన వాళ్ళు కదా, శేర్లింగంపల్లి కావచ్చు, అవును, ఇలా చాలా అరకపూడి గాంధీ గారు, శేర్లింగంపల్లి గారు, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ అధికార పార్టీ నుంచి జంప్ అవ్వడం అనేది గతం నుంచి జరుగుతూ ఉన్న విషయమే. సో ఓవరాల్గా మీరు బీజేపీ కూడా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఎవరుంటే బాగుంటుంది అంటారు? స్టేట్ ప్రెసిడెంట్గా ఇప్పుడు బీజేపీకి ఏదైతే 40 సీట్ల వరకు మొన్న సాధించుకుంది కాబట్టి మళ్ళీ బలంతో పుంజుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంట్ చాలా ఇంపార్టెంట్. మరి ఎవరు అయితే బెటర్? బీజేపీలో దాదాపు చాలా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. సీనియర్ నాయకుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన నేషనల్ లెవెల్లో ఒక నాయకుడు ఉన్నాడు, ఆచార్య అన్న అనేసి, కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు చాలాసార్లు. ఆచార్య అన్న అనేసి ఇంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కొద్దిగా బాగా ఎఫెక్టివ్ పడ్డది. బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బాగానే చాలా ఊపు వచ్చింది బీజేపీకి. అట్లాంటి వాళ్ళకి, సామాన్య కార్యకర్తలకి ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ లాగా చేస్తే కొంచెం బెటర్. ఈటెల రాజేందర్ గారుకి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కొంచెం న్యూస్లో వింటున్నాం 3-4 డేస్ నుంచి. కిషన్ రెడ్డి గారు వల్ల పాజిటివ్ లేదంటారా బీజేపీ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా? కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ తను ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ. అవును. ఇంకోటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఆల్రెడీ 2 బాధ్యతలు ఉన్నాయి కాబట్టి స్టేట్ ప్రెసిడెంట్ ఇష్యూలో కొంచెం ఫోకస్ పెట్టలేకపోతారు. ఒకటే వ్యక్తికి అన్ని బాధ్యతలు ఇస్తే ఫోకస్ పెట్టలేకపోతారు. క్యాపబుల్ పర్సన్కి, కొంచెం కొత్త పర్సన్కి ఇస్తేనే కొంచెం బెటర్. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఎన్నోసార్లు స్టేట్ ప్రెసిడెంట్ చేసినారు, మంచి ఎక్స్పీరియన్స్ పర్సనే. ఈటెల రాజేందర్కి ఇచ్చే అవకాశం ఉందా స్టేట్ ప్రెసిడెంట్? ఈటెల రాజేందర్ గారు ఆయన మూలాలు వచ్చేసేసి కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. కమ్యూనిస్ట్ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈటెల రాజేందర్ గారు వచ్చినారు. టోటల్లీ అది లెఫ్టిస్ట్ అంటారు, బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. లెఫ్టిస్ట్ అండ్ రైటిస్ట్. మేబీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న బీజేపీ యాక్సెప్ట్ చేస్తుండొచ్చేమో మేబీ, కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే మూలాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్లో బీజేపీ అధ్యక్షులాగా చేస్తే అది వేరేలాగా ప్రభావం ఉంటుంది, కొంచెం ఎఫెక్టివ్. సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ దూకుడుగా ఉండేది. ఎలక్షన్స్ లో మనం చూస్తున్నాం, బండి సంజయ్ ఎప్పుడైతే స్టేట్ ప్రెసిడెంట్ గా తీసేసినారో అప్పటి నుంచి కొంచెం పార్టీ డౌన్ అయిపోయింది. బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కొంచెం స్టేట్ ఆఫీస్లో కూడా కొంచెం బాగా సందడిగా ఆ జోష్లో ఉండేది. ఇప్పుడు టోటల్లీ ఈటెల రాజేందర్ గారు వచ్చేసి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఇంకోటి దాని తర్వాత బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్, అక్కడ నుంచి వచ్చినారు కాబట్టి బీజేపీకి అంత ఎఫెక్టివ్గా ఉండదు. బీజేపీలో ఎవరైనా సీనియర్ నాయకుల నుంచి చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అరవింద్ గారు కానీ, ఎంపీ అరవింద్ అట్లాంటి వాళ్ళు కానీ, రఘునందన్ రావు గారు అట్లాంటి వాళ్ళు స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే కొంచెం పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం. ఫేస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సీనియర్ నాయకుడు ఇప్పుడు చింతల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. చింతల రామచంద్రారెడ్డి గారు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు 2014లో. అట్లాంటి వాళ్ళు కొంచెం సీనియర్ నాయకులు స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుంది బీజేపీలో. ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో విఘ్నేష్ కుమార్ గారు, మీరు క్లియర్గా ఎలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ, ఈ 3 పార్టీల్లో ఎవరి మధ్యలో పోటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది? క్లియర్లీ చెప్పాలంటే ఎంఐఎం పార్టీ అండ్ కాంగ్రెస్ టైఅప్ అయి ఫ్యూచర్లో మేయర్ పొజిషన్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా పోటీ అనేది బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. వీటి మధ్యలోనే ఉంటుంది. సో బీఆర్ఎస్ వ్యూహం అనేది ఏంటనేది ఇక ముందు చూడాల్సి ఉంటుంది. సో చూశారు కదా విఘ్నేష్ కుమార్ గారు పొలిటికల్ అనాలిసిస్తో ఈరోజు విశ్లేషణ. సో మరొక స్పెషల్ విశ్లేషణతో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్.